భూమిని రేవంత్ రెడ్డి సర్కార్ పెద్దలకు అప్పగిస్తోందని ఆరోపించారు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత. సీఎం కుటుంబ సభ్యులు, ప్రభుత్వ పెద్దలు, కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు భూదందాలో ఉన్నారన్నారు. ప్రభుత్వ భూములపై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తా ఉన్నారు. ప్రభుత్వ భూములను అమ్మేస్తే భవిష్యత్ తరాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతామని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ప్రభుత్వ భూములను రక్షించే బాధ్యతలను తాము తీసుకుంటామని, భూముల వేలాన్ని అడ్డుకుంటామని కవిత స్పష్టం చేశారు. 1,00,000 కోట్ల భూమిని, ప్రభుత్వ భూమిని అప్పనంగా పెద్దవాళ్లకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కారు అప్పచెప్తా ఉందని చెప్పి నేను సాక్ష్యాధారాలతో సహా మీకు సీరియల్ వైజ్ చెప్తా ఉంటాను. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు ఏ విధంగా ఈ భూదందా వెనుక ఉన్నారనేటటువంటిది కంప్లీట్గా విత్ ప్రూఫ్స్ కూడా తెలంగాణ ప్రజలకు నేను చెప్తాను. ఇంకొక మాట నేను చెప్పేది, ఇవాళ జరుగుతున్నటువంటి భూదందాను చూస్తూ ఊరుకునేటటువంటి వాళ్ళు ఇన్ని రోజులు, కానీ ఎప్పుడైతే తెలంగాణ రక్షణ సేన ఏర్పడ్డదో, తెలంగాణ యొక్క వనరులను కాపాడడం, తెలంగాణ యొక్క సంస్కృతిని కాపాడడం, తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడడమే ప్రధాన ఎజెండాగా మేము ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వ భూములను ఎంతకంటే అంతవరకు పోయి, అవసరమైతే భూ పోరాటాలు, అవసరం అనుకుంటే లీగల్గా సుప్రీంకోర్టు దాకా కూడా పోయి ఈ భూములను ప్రభుత్వ పెద్దల కొరల నుంచి ఖచ్చితంగా కాపాడి తెలంగాణ ముందు తరాల వాళ్ళ కోసం ఉంచుతాం. ఎందుకంటే ఇవాళ మీరు ఈ ప్రభుత్వ వైఖరి చూసినట్టయితే కంప్లీట్గా ఎక్కడ అప్పులు దొరుకుతలేవని చెప్పి ఉన్న భూములన్నింటినీ కూడా అమ్ముకుంటూ హెచ్ఎండిఏ లేఅవుట్ల కింద, అనేక లేఅవుట్ల కింద ఉన్న భూములన్నీ కూడా అమ్ముకుంటూ ఉన్నారు. హైడ్రా పేదల కాలనీల్లో దాడులు చేసి ఆ భూములను పెద్దలకు అప్పగిస్తుందని కవిత మండిపడ్డారు. శ్రీ ఆదిత్య కంపెనీ రివర్పేట్ పైన ప్రాజెక్టు కడుతోందని, ఆ కంపెనీ వెనుక ఓ ఎంపీ ఉన్నారని అన్నారు. శ్రీ ఆదిత్య కంపెనీకి బీఆర్ఎస్ హయాంలోనే పర్మిషన్ ఇచ్చారని, దాన్ని ముట్టుకునే దమ్ము ప్రభుత్వానికి ఉందా అని ప్రశ్నించారు. మేము ఈ మధ్యలో ఆ శ్రీ ఆదిత్య అనే బిల్డింగ్ దగ్గర పోయి ధర్నా చేసినప్పుడు హైడ్రా వాళ్ళు ఉల్టా మా మీదనే దాడి చేసే ప్రయత్నం చేసిండ్రు. ఆ తర్వాత మేము సాక్ష్యాధారాలతో సహా తిప్పికొట్టినాం. అప్పటి నుండి ఇప్పటి వరకు శ్రీ ఆదిత్యని అయితే వాళ్ళు టచ్ చేయలేదు. ఎందుకంటే దాని వెనుక ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఒక ఎంపీ గారు ఉన్నారు. ఆ ఎంపీ గారికి ఇక్కడే కాదు ఇంకా అనేక చోట్ల కూడా ప్రభుత్వం సహకారం అందించింది. కాబట్టి ఆ శ్రీ ఆదిత్య అనేటటువంటి దాని వైపు వెళ్ళలేదు. కానీ నేను మళ్ళీ ప్రభుత్వానికి ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, మీరు తక్షణమే హైడ్రా వెళ్ళి అక్కడ శ్రీ ఆదిత్య పనులు ఆపాలి. అది మూసి మీద మరకలాగా ఉంది, హైదరాబాద్ మీద మరకలాగా ఉంది, మొత్తం రివర్ బెడ్లోనే ఆ ప్రాజెక్టు కడుతున్నారు. కాబట్టి నాగరం మున్సిపాలిటీలో ఐకామ్ అనేటువంటి సంస్థ మెగావాళ్లకు సంబంధించిందని, ఆ సంస్థ బాంబులు తయారు చేస్తుందని అన్నారు కవిత. సర్వే నెంబర్ 59లో రోడ్డు, పార్క్, చెరువులు కబ్జా చేశారని ఆరోపించారు. హైడ్రాకు మెగా సంస్థపై దాడి చేసే దమ్ముందా అంటూ నిలదీశారు కవిత. మొత్తం పాత ఊరి నక్ష ఏదైతే ఉందో దాన్ని మొత్తం మార్చేసి ఒక 8-9 రకాల రెవెన్యూకి సంబంధించినటువంటి తప్పులున్నా కూడా ప్రభుత్వం చూసి చూడనట్టుగా ఉంది. ఇవన్నిటిని కూడా పెట్టుకొని మేము తప్పకుండా చెప్పడం జరుగుతుంది. ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. రెండోది ఏంది, ఇది ప్రేమావతిపేట పెద్ద చెరువు, సర్వే నెంబర్ 86, 7 ఎకరాల వరకు దాదాపుగా తీసుకున్నారు. అయితే ఇదే సంస్థకి ఇంకో దగ్గర కూడా ఇంకో పెద్ద భూమి కూడా ఇచ్చిండ్రు. అది ఫ్యూచర్లో చెప్తా దాని విలువ ఎంత అన్నది. రెండవది, హైడ్రాకు నేను ఛాలెంజ్ చేస్తున్నా. ఏది, నాగారం మున్సిపాలిటీలో ఐకామ్ అనే సంస్థ ఉన్నది. ఇది మెగా కంపెనీ వాళ్ళు కొనుక్కున్నారు. ఆయుధాలు తయారీ చేస్తారు అక్కడ. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పర్మిషన్ వచ్చింది, బాంబుల తయారు కూడా అక్కడ చేస్తూ ఉన్నారు. గమ్మత్ ఏంటంటే ఆ నాగారం మున్సిపాలిటీ మొత్తం, మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు అందరూ కలిసి మున్సిపాలిటీలో తీర్మానం చేసిండ్రు. ఈ సంస్థ మా దగ్గర ఉండేటటువంటి 2 చెరువులు, మేడిబావి, జాలుబావి అని 2 చిన్న చెరువులు ఉంటాయి. ఆ 2 చెరువులలో ఈ సంస్థ 5 ఎకరాలు కబ్జా చేసిందని మున్సిపాలిటీలో తీర్మానం అవుతుంది. ఇరిగేషన్ ఆఫీసర్లు పోయి ఎంక్వైరీ చేస్తారు, అన్ని పేపర్లలో వస్తుంది, కానీ చర్యలు. సీఎం రేవంత్ రెడ్డికి నీళ్లపై అవగాహన లేదని విమర్శించారు కవిత. మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వకపోతే ఏపీ సీఎం ఇవ్వరా అని ప్రశ్నించారు. ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తున్న బనకచర్లను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి గారికి నిజంగా చెప్తున్నారు కదా, నీటి మీద అవగాహన తక్కువ ఉన్నట్టుంది, వారు పెంచుకుంటే మంచిది. ఎందుకంటే ఆయన ఓపెన్గా ఏం చెప్తున్నాడు, ఈ మహారాష్ట్రనేమో పర్మిషన్ ఇస్తలేదు అంటున్నాడు. అది రాదని తెలుసు ఆయనకు. ఎందుకంటే మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అక్కడ కూర్చొని తుమ్మిడిహెట్ అనే ప్రాజెక్ట్ ఎత్తు పెంచొద్దు అని ఆయన ధర్నా చేసినటువంటి వ్యక్తి. ఆయనతోని కేసీఆర్ గారు ఎంత ట్రై చేస్తానో లాస్ట్కు హైట్ తగ్గించుకొని ఒప్పుకొని రావాల్సి వచ్చింది.
ఇప్పుడు ఈయన కాదే పనిని ఏదో చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వాలని చూస్తున్నారు. ఆయన ఇస్తలేడు అపాయింట్మెంటు. ఇక్కడ మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మీకు ఇస్తలేడా? ఏపీ ముఖ్యమంత్రి మీకు ఇయ్యడా? మీ గురువుగారే కదా. ఆయన దగ్గర పోయి మాట్లాడుకొని మాకు 200 టీఎంసీలు అదనంగా ఇచ్చినాకనే మీరు 200 టీఎంసీ బనకచర్లు కట్టుకోవాలని అడగాలి కదా. జరిగే పనేమో చేయడు, కాని పనేమో చేస్తున్నట్టు బిల్డప్ ఇస్తారు. బేసికలీ అందుకే అంటున్నా, ఈ ఆఖరి బారే కాంగ్రెస్ సర్కార్, కాంగ్రెస్ పార్టీని మంచిగా 20 ఏళ్ళ దాకా బొందబెట్టడానికి వచ్చారు రేవంత్ రెడ్డి గారు. కోడి చెరువు కబ్జా ఆరోపణలపై కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చెరువును తాను ఆక్రమించానని అనుకుంటే తెలంగాణ ప్రభుత్వానికి రాసిస్తానని అన్నారని, ఆ చెరువు శిఖం భూమి అని ఇరిగేషన్ రికార్డు స్పష్టంగా చెబుతున్నాయని, అందువల్ల వెంటనే ఆ భూమిని ప్రభుత్వానికి ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ చేసిన వ్యాఖ్యలపై కవిత ఘాటుగా స్పందించారు. ఇది బరాబర్ మా జాగిరే అని, 1200 మంది అమరవీరుల త్యాగాలతో తెచ్చుకున్న తెలంగాణలో పెత్తనం చేస్తామంటే ఊరుకోవని హెచ్చరించారు కవిత. భూమి గురించి వాస్తవానికి నేను మాట్లాడలేదు, చాలామంది తెలంగాణ వాదులు తీసి ఇంటర్నెట్లో పెట్టిన తర్వాత అదేంది అని నేను డీటెయిల్గా తీసుకుంటే, ఆ డీటెయిల్స్లో వచ్చింది ఏంది అంటే, అన్ని లేక్స్ లాగా కాకుండా ఈ లేక్కి ఫైనలైజేషన్ అయిన తర్వాత వారు కొనుక్కున్న 10 ఎకరాలు కూడా శిఖం భూమి అని తెలుస్తుంది. కాబట్టి ఆయన్నే అన్నారు కదా, శిఖం భూమి అని తెలిస్తే వాపస్ ఇవ్వమని మేము డిమాండ్ చేస్తున్నాం అంతే. ఇది బరాబర్ మా జాగిరే కదా, తెలంగాణ ప్రజల జాగిరే కదా, పవన్ కళ్యాణ్ జాగిర్ అయితే కాదు కదా, పవన్ కళ్యాణ్ వాళ్ళ ఫాదర్స్ జాగీర్ కాదు కదా, మా జాగీరే కదా. మేం కదా కొట్లాడింది తెలంగాణ కోసం. ఇట్లాంటి వాళ్ళందరినీ ఎదిరించి కొట్లాడినాం కదా. పవన్ కళ్యాణ్ అయితేంది, వాళ్ళ అన్న అయితేంది, మొత్తం వాళ్ళ ఆంధ్ర సంతతంతా వచ్చి కొట్లాడితే కూడా తెలంగాణ బిడ్డరు ఏదో చిన్న చీమలైన పెద్ద పామును బట్టి సంపుతాయన్నట్టుగా అంత పెద్ద ఆంధ్ర విషకూరల నుంచి తెలంగాణను బయటికి తెచ్చుకున్నాం కదా. ఏం ఊరుకోము అంటే కొట్లాడినాం, మేము కడుపు కట్టుకొని కొట్లాడినాం కాబట్టి మాకు ఖచ్చితంగా కోపం వస్తుంది, ఖచ్చితంగా ఆవేశం ఉంటుంది. ఇక్కడ మీరు వచ్చి రాజకీయాలు చేస్తామంటే మాత్రం ప్రజలు ఓడిస్తారు ఖచ్చితంగా. ఇప్పుడు రాజ్యాంగం చెప్పింది కాబట్టి ఎవరైనా ఎక్కడన్నా పోటీ చేయొచ్చు అనేదానికి ఇబ్బంది ఏం లేదు. కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది. మీ వల్లనే సావగొట్టబడి, మా వనరులు దోచుకోబడి, మా సంస్కృతి మరుగున పడిపోయి, మేము ఇబ్బంది పడి 1200 మంది అమరవీరులు చచ్చిపోతే నువ్వు ఇక్కడ వచ్చి రాజకీయం చేస్తా అంటే మరి